శ్రద్ధగా తీసుకోండి. హలో, శ్రద్ధగా తీసుకోండి. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు గొప్ప విజయాలు చూస్తారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు గొప్ప విషయాలు, గొప్ప వాటిని సాధిస్తారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు గొప్ప వాటిని సాధిస్తారు. వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాధలు, సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం చూసినప్పుడు సంతోషంగా కనపడతారు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఏం కష్టం లేనట్టుగా కనపడతారు. వాళ్ళు ఎప్పుడూ అన్నీ సాధించుకుంటూ వెళ్తారు. ఇది మీరు బాగా మిమ్మల్ని ట్రైనప్ చేసుకున్నారా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. సంతోషం దేవుడు ఆత్మ ఫలాలు ఇవి. ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఒకటి సంతోషంగా ఉండటం. ఉందా? చదువు పుష్పరాజ్, చదువు. అయితే ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. కాదండి, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో గొడవలు పడతారు. కొంచెం అప్పుడు ఓర్చుకున్నారనుకో, అంతకన్నా విజయం ఎందుకు. సమాధానంగా ఉండండి అందరితో. ఇది ఆత్మఫలాలు. ఇంకా దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతంగా ఓపిక పట్టండి. ఎంత ఓపిక పడతారో అంత విజయం వస్తుంది. త్వరగా కోపడిన వాడు 2 అన్నాడని మనం 3 అన్నామనుకో, చెబుతుంది తాడంతే. ఈ దినాల్లో భార్యభర్తలు విడిపోవడానికి కారణం తెలుసా? నువ్వు అన్నావు అని నేను ఒకరినొకరు చెప్పుకోవడం అనుకోవడం. మా అమ్మ మా నాయన్ని మాత్రం అనొద్దు, నన్ను అంటే నన్ను ఏమన్నాను అని ఆడవాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. ఒకరికొకరు గొడవలు పడి విడిపోతారు. చదవండి. దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధంగా నువ్వు పని చేయడానికి వీల్లేదు, ఆలోచన చేయడానికి వీల్లేదు, క్రియేట్ చేయడానికి వీల్లేదు. ఇట్టి వాటికి అంటే ఈ ఆత్మ ఫలాలకు విరోధంగా నువ్వు కానీ నేను కానీ నడుచుకోవడానికి వీల్లేదు. నువ్వు కానీ నేను కానీ నడుచుకున్నావు అనుకో, ఎవరికి నష్టం వస్తుంది? మనకే వస్తుంది. ఎందుకు నష్టం వస్తుంది అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోతున్నాం కాబట్టి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోయినామంటే ఎవరికి వ్యతిరేకంగా పోయినట్ట? దేవునికే వ్యతిరేకంగా మనం పోయినట్ట. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోతే దేవునికి వ్యతిరేకంగా మనం పోయినట్ట. ఇంకా మనల్ని ఇంకెవరు కాపాడతారు చెప్పు? దేవునికే మనం వ్యతిరేకంగా పోతే ఇంకా మనల్ని ఎవరు కాపాడేది చెప్పు? ఎవరైనా కాపాడగలుగుతానా? దేవుని నుండి మనల్ని తప్పించుతోళ్ళు ఇంక ఉన్నారా అసలు? అంటే వాక్యానికి అంతా భయపడాలా మనం. నువ్వు కానీ నేను కానీ వాక్యానికి అంతా భయపడితే వనకాల. అలాగే కీర్తనకారుడు రాస్తాడు, భయభక్తులు కలిగి సామెతలు కానీ యెహోవా భయభక్తులు కలిగి భయము భక్తి మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్ళకుండా భయము భక్తి అది దాన్ని మార్చుకో. నీళ్ళు వస్తున్నాయి చూడు. దాన్ని బంద్ చేయాల్సింది సార్, టైం ఎక్కువ అయిపోయిందండి. నీళ్ళు వస్తలేకుంటే బంద్ చేసిరా. ఏమ్మా చిన్నగా వస్తుంది, బంద్ చెప్పమ్మా. బంద్ చేసి తాళం వేసిరా. ఎందుకంటే దేవునికి భయం భక్తి, దేవునికి భయపడాలమ్మా. దేవునికి భయపడాల, భక్తి కలిగి దేవునికి
ఖచ్చితంగా భయపడాలా, భక్తి కలిగింది. దేవునికి భయపడ్డం అంటే ఎదురుగా వచ్చి కనపడతాడా? ఆయన ఆజ్ఞలు గాయకునే ఆయన వాక్యానికి భయపడితే దేవునికి భయపడినట్టే. ఆయన వాక్యానికి భయపడాలి. మరి కనపడా అంటే కనపడతాడు దేవుడు, కనపడేవాడు మాట్లాడేవాడు దేవుడు. అది కూడా ఉంది. ఇప్పుడు నువ్వు నేనెట్ట కనపడుతున్నాను, నాకెట్ట కనపడుతున్నాను, దేవుడు అలా కనపడతాడు. నా స్వరం మీరు ఎట్లా వింటున్నారో మీ స్వరం నేను ఎట్లా వింటున్నాను అట్లా మాట్లాడతాడు కూడా దేవుడు. మనకు నోరు ఇచ్చింది దేవుడు, ఎవరు ఇచ్చినారు? మరి దేవునికి నోరు ఉండదా? దేవుడు మనం ఏం చేస్తాము? పెద్దలు ఏం చేస్తారు? రే దేవుడు చూస్తున్నాడు రా, దేవుడు చూస్తున్నాడు రా, భయపడండి రా, కొంచెం అన్నా భయపడండి రా, దేవుడు చూస్తున్నాడు. ఏమిరా అంత భయం లేకుండా బతుకుతున్నారు, పెద్ద చిన్న లేకుండా. భయపడండి రా, కొంతకి దేవునికి భయపడండి రా. ఒరే మనుషులను మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేవురా. రే ఎవరో దేవుడు పట్టుకుంటారా, దేవుడు పట్టుకుంటారా. మనుషులకు భయపడకపోతే దేవునికన్నా భయపడండి రా. దేవుని నమ్ముకున్నాము, ఎందుకురా ఇట్లా చేస్తున్నారు మీరు? ఏందిరా, ఏం బతుకురా మీరు బతికేది అంటుంటారు కదా కదా మనకు ఊర్లలో బంధువులు మన వాళ్ళని. ఏమిరా ఎప్పుడురా మారవా? ఇంకెంతకాలం రా అట్లా ఉంటావురా? మీ అమ్మ మీ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకున్నారా, కూలినాళ్ళు చేసి పంపి నీకు డబ్బులు పంపిస్తుండే, ఫీజులు కడుతుంటే. ఏందిరా తాగేది, ఏందిరా సినిమాలు, ఏందిరా కొట్టుకోవడం, ఏందిరా పోలీస్ స్టేషన్లకు పోయేది, ఏందిరా మీరు పోలీస్ స్టేషన్లకు పోయేది నీకునారా మిమ్మల్ని చదువునికి పంపించేది? ఏమిరా ఏం బతుకురా? తల్లిదండ్రులకి ఇంత పేరు ఏంటరా మీరు? ఈ పేరు కాదురా చెడ్డ పేరు. తల్లిదండ్రులని ఇంత దుఃఖానికి చేస్తున్నారా? ఏం మనుషులరా, ఏం మనిషిరా నువ్వు? అంత బాధతో మాట్లాడతారు మీరు. ఏమిరా చదువుకనీకి పంపించినారా? పోలీస్ స్టేషన్లు తిరగనీకినారా? కొట్టుకనీకినారా? తండుకనీకినారా? సినిమా ట్యాక్సీలు టికెట్ల కాడ కొట్టుకనీకి రారా మీరు పంపించింది? సినిమా ట్యాక్సీలు టికెట్ల కోసం మాట్లాడతారు. సినిమా ట్యాక్సీల లోపల వీళ్ళు వేసుకుని కొట్లాడుకొని తండుకొని స్టేషన్లో పోతారు. ఎందుకురా మీరు పంపించింది టౌన్లోకి? కాబట్టి ప్రేమ కలిగి ఉండడము, సంతోషంగా ఉండడము, ఆనందంగా ఉండడము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. ఈ బాప్తిస్మము ఆ దినాల్లో ఈ 40 రోజులు కారణము ఆ బాప్తిస్మం. 40 రోజులు ప్రార్థన, శ్రమల దినాలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టినారంటే ఈ 40 రోజులన్నా మనుషులు యేసుప్రభు వారి శిలువని ధ్యానం చేస్తూ యేసుప్రభు ఎలాగ నా కొరకు చనిపోయినాడు, అయ్యో నా కొరకు యేసుప్రభు వారు ఇంత ఘోరంగా చనిపోయినాడే, ఇలాగ నా కొరకు చనిపోయిన నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను, ఆయన కొరకు ఒక సాక్షిగా నేను బ్రతుకుతానని ఆ శిలువని ధ్యానం చేస్తూ పశ్చాత్తాపడుతూ ప్రజలు మారు మనసు పొందుతారని ఈ శిలువ ధ్యానాలు 40 రోజుల శ్రమల దినాలు భక్తులు ఎప్పుడో పెట్టేసి 150 ADలో సెయింట్ ఫ్రాన్సిస్ ఏదో ఒక భక్తుడు అన్ని దేశాల ప్రజలను భక్తులను పిలిపించి అమెరికాలోను లండన్లోను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద భక్తులు ఎవరు సిఎస్ఐ, బ్యాప్టిస్టు, లూథరన్, అవి పుట్టులో పెద్ద సంఘాలు అవే. సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్టు, ఇంకా రకరకాల సంఘాలు. అక్కడ మీటింగ్ అయ్యి 40 రోజులు ఈ సిలువను ధ్యానం చేస్తూ ఎక్కువగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం బాగా చదవండి, అది కంఠస్థం చేయండి. యేసుప్రభువారు ఎలాగ చనిపోయినాడు అనేది అక్కడ ప్రవచనం చెప్పబడింది. యెషయా 53వ గ్రంథం
త్యాగం. ఎలాగ చనిపోయినాడు యేసుప్రభు వారు. మామూలు మనుషుల కొరకు ఎలాగ చనిపోతాడు, సమాధి చేయబడితే తిరిగి ఎలా లేస్తాడు అనేది ఆ గ్రంథంలో అక్కడంతా ప్రవచనం రూపంలో రాయబడింది. అటు ఈ 40 రోజులను బాగా జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని, ఇంకా ఈ 40 రోజుల్లో తాగేతోళ్ళ స్నేహం వదిలేస్తారు, తిరిగేతోళ్ళ స్నేహం వదిలేస్తారు. ఏదైనా పని ఉంటే పని, కాలేజీకి వెళ్తే కాలేజీకి వెళ్ళి ఇంట్లో ఉంటారు, చర్చికి వెళ్తారు, వస్తారు. రోజు మనకు లేవు పనులలో పెద్ద సంఘాల్లో రోజు ప్రార్థన, రోజు ప్రార్థన, రోజు ప్రార్థన, రోజు ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఉపవాసం ఉంటారు, ఏం తినరు, ప్రార్థన ఎక్కువ ఉంటారు. చెడు స్నేహితులతో పోరు, పాపలు ఒప్పుకోవడం విడిచిపెట్టాను, పాపలు ఒప్పుకోవడం విడిచిపెట్టాను. 40 రోజులు చాలామంది బాగుపడతారు. ఈ శ్లోకం పాపలు ఒప్పుకోవడం విడిచిపెట్టాను, పాపలు ఒప్పుకోవడం విడిచిపెట్టాను. ఇది ఈ 40 రోజులు ఒక తపస్సులాగా చేస్తాను, చేసి ఒప్పుకొని విడిచిపెట్టాను. కేవలం ఈ బాప్తిసం కొరకు ఈ 40 రోజులు పెట్టారు. బాప్తిసం అడిగితే రాయ్ గారు మాకు బాప్తిసం ఏంటంటే 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రాపో, పాపలన్నీ ఒప్పుకున్నావా? లేసా ఒప్పుకొని విడిచిపెట్టినావా? మళ్ళీ ఒప్పుకొని విడిచిపెట్టినా. ఒప్పుకున్న తర్వాత వస్తే ఒప్పుకున్నాను సార్. పాపలన్నీ ఒప్పుకున్నావా? ఏమో పాపలన్నీ ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా సార్. ఒప్పుకున్నావా? అయితే మళ్ళీ విడిచిపెట్టినా వారికి ఒప్పుకునేవన్నీ మళ్ళా ఒప్పుకున్నాను సార్ అంటే, ఒప్పుకునేవన్నీ విడిచిపెట్టినావంటే లేదు సార్ విడిచిపెట్టలేదు సార్. మళ్ళీ విడిచిపెట్టరా, మళ్ళీ ఉపవాసం ప్రార్థన చెప్పు. మళ్ళీ వస్తే సార్ ఒప్పుకున్నా విడిచిపెట్టినా సార్ అంటే, వినండి అమ్మా, ఇవి చాలా ప్రాథమిక సత్యాలు. ఒప్పుకున్నాను సార్, విడిచిపెట్టినావంటే విడిచిపెట్టినాను సార్ అంటాడు. విడిచిపెట్టినావంటే అన్నీ విడిచిపెట్టినావా అంట. అన్నీ విడిచిపెట్టలేదు సార్, కొన్ని ఉన్నాయి సార్. అవి కూడా విడిచిపెట్టరా పో. అట్లా త్వరపడి బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు. బాప్తిజం ఇవ్వడానికి ఎంత ఇది అంటే ఎంత పశ్చాత్తాపంలో నడిపించేవాళ్ళు. ఎంతో పశ్చాత్తాపడి ఒప్పుకొని పూర్తిగా ఏడ్చి కన్నీరు గార్చి, ప్రభా నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తున్నాను ప్రభా, ఇంకా నీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను ప్రభా, ఇంకా అబద్ధాలు ఆడుతున్నాను ప్రభా, ఇంకా మోసాలు చేస్తున్నాను ప్రభా, ఇదిగో అమ్మాయిలంటే తిరుగుతున్నాను ప్రభా, సినిమాలు తాగుతున్నాను ప్రభా, సిగరెట్ కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, సార్ నేను అన్నీ వదిలిపెట్టేసాను సార్ అని బాప్తిజం చేసుకొని, బాప్తిజం ఇస్తే ఇదిగో నువ్వు బాప్తిజం పొందినావు, రోజు ప్రార్థనగా రా, రోజు నువ్వు ప్రార్థనగా. మళ్ళీ నువ్వు ప్రార్థన రాకపోతే మళ్ళీ నువ్వు తప్పిపోతావు. నువ్వు వెళ్తున్నావు కదా, తాగే స్నేహితుల దగ్గర నువ్వు కలవద్దు, చెప్పు. సిగరెట్లు తాగుతూ అంటే నువ్వు ఎక్కువ తిరగొద్దు. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడలేదంటే కలవద్దు. అసలు చెడులో జీవించే వాళ్ళని కలవనిచ్చే వాళ్ళు కాదండి. చెడులో మళ్ళీ ఇప్పుడే నువ్వు బాగా అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినావు, దేవుని కూడా జీవిస్తున్నావు, అట్లాంటి వాళ్ళతో నీవు తిరగడానికి వీలు. ఏదైనా పని ఉందా అంతవరకు. ఎక్కువ వాళ్ళతో కలిసి చట్టపట్టాలు వేసుకొని మొదటి తిరగడానికి వీల్లేదని తిరగనిచ్చేవాళ్ళండి కాదంటారు. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగము, ఇండ్లు, చర్చి. స్టూడెంట్స్ అయితే చర్చి, ఇండ్లు, కాలేజీ, ఇంతే. ఎక్కువ తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? మళ్ళీ అట్లాంటి వాళ్ళతో తిరిగినాడు అనుకో, వీడు మళ్ళీ చెడిపోతాడు, మళ్ళీ పాపంలో పడతాడు, మళ్ళీ దుర్మార్గుడు అయిపోతాడు. ఇప్పుడు బాగున్నాడని కలవనిచ్చేవాళ్ళు కదా. అందుకనే వాక్యంలో అపోస్తలుల కార్యంలో అనుదినము రొట్టెలు విరుచుటేందును, ప్రార్థన చేయటందును, సహవాసమందును ఎడతెగక ఉండిరంట. ఎట్లున్నారు? ఎడతెగకున్నారంట. అపోస్తలుల కార్యం చూడండి, 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 2:42. 2:42.
మీరు అపోస్తులలో మీరు అపోస్తులు కరెక్ట్ చదువు. మీరు అపోస్తులలో అపోస్తులు నువ్వే ఎట్లా చదువుతావా? మీరు అపోస్తులులా వెరీ గుడ్ నాయక్ వెరీ గుడ్. ప్రార్థన చేయుట ఎందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది. ఎడతెగక ఇందిరి. పుష్పరాజ్ చదువు 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ప్రతిరోజు కలిసేవాళ్ళంట. ఎడతెగక రోజు అదే పని. సాయంత్రం అయితే అయిపోయింది రావటమే. రావడం, కూర్చోడము, ప్రార్థన చేసుకోవడము, దేవుని వాక్యాలు వినడము, అట్లా తండాలుగా వచ్చేవాళ్ళంట. తండాలుగా వచ్చేవాళ్ళంట. ఒకసారి పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణ పొందినారంట. ఎంతమంది 3000 మంది. అంటే ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? 8000 మంది ఉంటారు కదా. ఇంకా 8000 మంది ఉంటారు. చూడు ఎన్ని వేల మంది ఉంటారు చూడండి. అసలు 3000 మంది ఒక్కసారి రక్షణ పొందినారంటే చూడండి. కాబట్టి రోజు 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 ప్రార్థనలు గడిపేవాళ్ళు. రోజు ప్రార్థనలు. ఇంట్లో ఉద్యోగము చర్చి, ఇంట్లో ఉద్యోగము చర్చి, ఇంట్లో కాలేజీ చర్చి, ఇంట్లో కాలేజీ చర్చి అని ఎందుకు అట్లా నడిపించినారంటే మళ్ళీ వాడు చెడు స్నేహితులు ఏంటో తిరగకూడదు, చెడు స్నేహితులు సహవాసం జరిగి మళ్ళీ వాడు చెడిపోకుండా వాడు ఇంకా బలంగా ఉండాలి, దేవుని కొరకు ఇంకా బలంగా బ్రతకాలి, వీడు దేవుని కొరకు జీవించాలి వీడు అని అలాగా అపోస్తుల బోధ ఎందును, సహవాసమును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉన్నారంటే. ఎడతెగక బాప్తిసము రొట్టె ద్రాక్షరసం ఊరికి ఇచ్చేవాళ్ళు కాదు, ఇట్లాగా జీవించే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. రొట్టె ద్రాక్షరసం అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదంటే ఎవరైనా ఆలోచితముగా అశ్రద్ధగా తీసుకుంటే ఏమవుతుంది? బలహీనలు పాపంలో పోతేనే ఏమవుతారని దాని ఉద్దేశం. బాప్తిసము తీసుకొని హఠాత్తుగా మరణించుదురు. అశ్రద్ధగా అనాలోచన తీసుకుంటే చచ్చిపోతారని ఆయన. మీరు చచ్చిపోయేది అక్కడ కాదు, తర్వాత మీకు రోగాలు వ్యాధులు వస్తాయి. అందుకని నేను ఇక్కడ ఇవ్వటం లేదు. సరిగా భక్తులు లేకపోతే మీకు క్లీన్ చేసుకుని లెక్క అవుతానని నేను త్వరపడి ఇవ్వడం లేదు అందరికీ. నాయకు చాలాసార్లు అడిగినాను, ఇచ్చినాను. మేము ఇద్దరం తీసుకున్నాం చాలాసార్లు కదా నాయక్. మేము ఇద్దరం తీసుకున్నాం కానీ అందరికీ ఇచ్చినాను. ఎందుకంటే మీకు నష్టం నేను చేయకూడదు. మీరు బాగా మారు మనసు పొంది, మీరు రక్షణ పొంది ప్రభు కొరకు జీవించే వాళ్ళైతే మీకు మేలు చేసిన వాడిని అవుతాను. మీరు ఏమీ సరిగా మార్పు చెందకుండా, రక్షణ పొందకుండా, పాపలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా మీరు మీకు దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారు కొన్ని. నేను మీకు వాక్యం రొట్టె ద్రాక్ష ఇస్తే అప్పుడు మీకు నష్టం జరుగుతుంది, మేలు జరుగుతుంది. నష్టం జరుగుతుంది. అందుకని నేను ఇవ్వటం లేదు. నేను మార్పు చెందినాను అంటే నాయకు అడిగినాడు, సార్ నాకు ఇవ్వండి సార్. నాకు కూడా బాగా భక్తిలో ఉన్నాడు కాబట్టి నేను కూడా అతనికి ఇచ్చినాను. తను తెలుసు నాకు. అట్లా మీరు ఉంటే నేను ఇవ్వడానికి బాప్తిసం చేసుకున్నాను, పాపలు ఒప్పుకున్నాలా, ఒప్పుకున్నాలా, 1 2 విడిచిపెట్టాలి, 3 ఫలాలు ఫలించాలి. ఫలాలు ఫలించాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము,
ఇవన్నీ కలిగి ఉంటాయి. అవి ఫలాలు అంటే మీలో చూడాల. ఇప్పుడు మనం చెట్టుకి ఏం చూసినాం? మామిడికాయలు చూసినాం, దానిమ్మకాయలు చూసినాం, జామకాయలు చూసినాం, సపోటా కాయలు చూసినాం. అట్లా మనలో ఆ ఫలాలు అనేవి చూడాలి. ఆ ఫలాలు మనలో చూడాలి. అవి ఫలాలు. కాబట్టి శ్రమల దినాలు ఒక మనిషి విశ్వాసి భక్తుడు కావడానికి, దేవుని మీద భయభక్తులు కలిగి జీవించే వ్యక్తిగా తయారు కావడానికి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు. కానీ దీన్ని బాగా ఉపయోగించుకుని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాయంకాలం ఇలాంటి స్టూడెంట్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఏం చేస్తారంటే రాత్రిపూట తినరు. రాత్రిపూట తినకుండా 40 రోజులు ఉంటారు. రాత్రిపూట తినకుండా ఏం చేస్తారు? తెల్లవారుజాము 3 గంటల వరకు ప్రార్థనలో ఉంటారు. ప్రార్థన చేయడము, బైబిల్ చదువుకుంటున్నాము, భక్తుల చేతులు చదవడము, ఇంకా దేవునితోనే గడుపుతారు. ఇంకేమో పని పెట్టుకోరు. ఇంకా బైబిల్ అని చదువుతారు, భక్తుల చరిత్రను చదువుతారు, ప్రార్థన చేస్తారు. మళ్ళా బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, భక్తుల చరిత్ర, ఇంకా దేవునితోనే గడుపుతారు. వాళ్ళ అవసరతలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ పాపాలు, ఏ పాపంలో ఉన్నారో అవన్నీ ఒప్పుకోవడము, విడిచిపెట్టడం, ఒప్పుకోవడం, ఒప్పుకోవడం. ఈ 40 రోజులు కన్నీరు గాడ్చి ఏడ్చి ప్రభా నాకు చేత కాకుంది ప్రభా, ఇదిగో ఈ పాపం చేయకూడదు అనుకుంటున్నా ప్రభా, నేను మళ్ళా చేస్తున్నాను ప్రభా, ఈ తప్పు నేను చేయకూడదు అనుకున్నా ప్రభా, మళ్ళా చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, కుక్కలాగా వాంతి తగిలింది మళ్ళీ తిన్నట్టుగా నా బతుకట్టు అయిపోయింది ప్రభా, ఇదిగో పంది బురదలో మళ్ళీ పోతుంది, కడిగితే మళ్ళీ పోతుంది, అట్ట అయిపోయింది ప్రభా, కుక్క బతికి అయిపోయింది, పంది బతికి అయిపోయింది ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నాకు చేత కాకుంది ప్రభా, నేను చేతులు ఎత్తి నాకు చేత కాదు ప్రభా, నువ్వే నాకు బాగా నన్ను విడిపి ప్రభా అని ఏడ్చి కన్నీరు గాడ్చి పశ్చాత్తాపడి విడుదల పొందుతుంది. ఈ 40 రోజులు వాడుకోండి. ఇంక కొద్ది రోజులు ఉంది, మీరు వాడుకోవచ్చు. మీకు ఆశ, దేవుడు నా కొరకు ఇలాగ చనిపోయినాడు, యేసుప్రభు నా కొరకు ఇలా చనిపోయినాడు కాబట్టి నేను కూడా యేసుప్రభు కొరకు బ్రతుకుతాను, అవసరమైతే యేసుప్రభు కొరకు చనిపోతాను యేసుప్రభు గారి కొరకు. మన ఎవరో సేవకుడు చంపేసి వీడు పాప సూపర్ నాయకుడు నవీన్ పగడాలని ఆయన్ని కదా అమెరికాలో చార్లెస్ ఈడ కూడా ఇక్కడ ఒరిస్సాలో కూడా భార్య భర్తను పిల్లలు చంపేది కాల్చి కార్లు పెట్రోల్ అది మన బంగ చేసి చంపినారు. పాస్టర్ భార్యని బట్టలు లేకుండా ఈడ్చుకుంటున్నారు సార్. మళ్ళీ వేరే అక్కడ మాత్రము కారు కాల్ చేసినారు, పిల్లలిద్దరిని భార్యను కాల్చి చంపినారు. అంటే బట్టలు లేకుండా చేసిన తర్వాత సార్ అది కాల్చడం అట్లానా? చూడు, దేవుని కొరకు నేను వాళ్ళు ఎక్కడి నుంచో అమెరికా దేశం నుంచి వచ్చి ఇటు చనిపోయినారు. ఎందుకు? నేను దేవుని కొరకు చనిపోతాను. నా కొరకు యేసుప్రభు చనిపోయినాడు, నా పాప శిక్ష అంతా ఆయన భరించున్నాడు, నేను కూడా యేసుప్రభు కొరకు చనిపోతాను తీర్మానం చేసుకుని ఎక్కడి నుంచో వచ్చి ఇలా ఒరిస్సాలో చంపబడ్డారు. ఇప్పుడు భక్తులు అలాగా విశ్వాసులు భక్తులుగా తయారైపోతున్నారు. నేను యేసుప్రభు కొరకు నేను జీవిస్తాను, యేసుప్రభు కొరకు నేను చనిపోతాను, అవసరం లేదు, నేను దేవుని కొరకు జీవిస్తానని ఇంకా దేవుని కొరకు బతుకుతున్నారు. తమ జీవితాలను మార్చుకుంటున్నారు. ఈ దినాల్లో మీరు కూడా ఇంకా పూర్తిగా మారకపోతే, రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే మీరు కూడా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. భక్తి కట్టుకుంటే అన్ని విషయాలు దీవించబడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే దేవుని కొరకు దేవునికి ఇష్టమైన భక్తి కట్టుకుంటారో, దేవునికి ఎవరికి ఇష్టమైన భక్తి? ఎవరికి ఇష్టమైన భక్తి? ఎవరికి ఇష్టమైన భక్తి? దేవునికి ఇష్టమైన భక్తి మీరు కట్టుకుంటే మీరు విద్యలో దీవించబడతారు, అన్నిట్లో దీవించబడతారు. కాబట్టి పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించారు.
ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అలాగే ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మీరు మారు మనసు పొందినారా, పొందలేదా మీకు తెలుసు. మారు మనసు పొందకపోతే ప్రభు నేను మారు మనసు పొందాను. ఇదిగోనైనా ఈ 40 రోజులు శ్రమల దినాల్లో మీరు మా కొరకు ఎంతో శ్రమలు అనుభవించారు, అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు.